హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 4వ తారీఖు నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఎవరైతే డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మన యాప్లో అందుబాటులో ఉందండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు 99 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. గ్లోబల్ స్టార్టప్ క్లబ్ పేరుతో స్టార్టప్ పరిశ్రమలలో వ్యవస్థాపకులు, నిపుణులు, కన్సల్టెంట్లు, ప్రతిభావంతమైన నాయకులు, నిపుణులను ఏకతాటిపై తెచ్చేందుకు ఈ మీటింగ్ ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, హైదరాబాద్ నగరంలో. వివరాలు చూద్దాం. స్టార్టప్ పరిశ్రమలలో వ్యవస్థాపకులు, నిపుణులు, కన్సల్టెంట్లు, ప్రభావవంతమైన నాయకులు, నిపుణులను ఏకతాటిపై తెచ్చేందుకు గ్లోబల్ స్టార్టప్ క్లబ్ మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్ ప్రైడ్లో స్టార్టప్ నెట్వర్కింగ్ మీటింగ్ అయితే ప్రకటించడాన్ని చూడవచ్చు. మరి ఈ ఈవెంట్ వ్యక్తులను కలుసుకోవడానికి, వారి వృత్తిపరమైన నెట్వర్క్లను విస్తరించుకోవడానికి మరియు వారి వ్యాపార అవకాశాలను పొందడానికి విలువైన వేదికను అందిస్తుంది. వారి పర్యావరణ వ్యవస్థలలో వ్యవస్థాపకులు, వెంచర్ క్యాపిటలిస్టులు, పవర్ డైరెక్టర్ నెట్వర్క్లు మరియు కన్సల్టెంట్లు కూడా ఉన్నారు అన్నట్లు తెలియజేశారు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2. ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ హాఫ్ మారథాన్ను ప్రారంభించనున్న ప్రముఖ క్రీడాకారుడు ఎవరండి? సచిన్ టెండూల్కర్. ఈరోజే అండి. వివరాలు చూద్దాం. ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ హాఫ్ మారథాన్ను భారత క్రికెట్ దిగ్గజము సచిన్ టెండూల్కర్ జెండా ఊపి ప్రారంభిస్తారు. దాదాపు 8,000 మంది రన్నర్లు గచ్చిబౌలి స్టేడియంలో తెల్లవారుజామున సమావేశం అవుతారు. మరి ఇది దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న రన్నింగ్ సంస్కృతిని చెప్పవలసి ఉంటుంది. ఎన్ఈబి స్పోర్ట్స్ నిర్వహించే ఈ ఈవెంట్లో హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్స్ అండి, టైడ్ 10K మరియు 5K, ఫ్యాన్ రన్ అనే 3 విభాగాలు ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ నియామకాల కోసం నర్సులకు శిక్షణ ఇవ్వడానికి మరియు మిడ్ లెవెల్ హెల్త్ కేర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? ఆంధ్రప్రదేశ్ నర్సులు మరియు మిడ్వైఫ్ కౌన్సిల్, ఏపీఎన్ఎంసీ అనేటువంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ నర్సులు మరియు మిడ్వైఫ్స్ కౌన్సిల్తో అంతర్జాతీయ నియామకాల కోసం నర్సులకు శిక్షణ ఇవ్వడానికి మరియు మిడ్ లెవెల్ హెల్త్ కేర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఏపీఎస్ఎస్డిసి సహకారంతో ఓఎంసిఏపి మరియు ఏపీఎన్ఆర్టీఎస్ వంటి వివిధ వాటాదారుల అంతర్జాతీయ నియామకాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఎంఓయూపై సంతకం చేశారు. ఏపీఎన్ఎంసీ నర్సులు, నర్సింగ్ విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు ఆరోగ్య సంరక్షణ రంగంలో వివిధ
నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలను అందించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందించడానికి ఏపీఎస్ఎస్డిసికి సహాయము చేస్తుంది. నెక్స్ట్ వన్, ది బిగ్ డిస్కవరీ వైట్ హైడ్రోజన్ పేరుతో ఇటీవల విస్తారమైన నిల్వలను కనుగొన్న దేశము. ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. సహజ లేదా తెలుపు హైడ్రోజన్ యొక్క విస్తారమైన నిల్వలను కనుగొనడం ద్వారా శక్తి మరియు వాతావరణ మార్పుల ప్రకృతి దృశ్యం ఇటీవల విద్యుదీకరించబడింది. ఈ పరిణామము ఉత్సాహాన్ని రేకెత్తించింది. చాలామంది దీనిని వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో గేమ్ చేంజర్గా భావించారు. ఉత్సాహం మధ్య ఈ కొత్త శక్తి వనరు వెనుక ఉన్న వాస్తవికతను విడదీయడం చాలా ముఖ్యము. ది బిగ్ డిస్కవరీ వైట్ హైడ్రోజన్ను వెలికితీస్తుంది. జూలైలో ఫ్రాన్స్ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్లోని శాస్త్రవేత్తలు భూగర్భంలోని గణనీయమైన హైడ్రోజన్ సాంద్రతపై పొరపాట్లు చేశారు. మరి ఇది 6 మిలియన్ల నుంచి 250 మిలియన్ టన్నుల తెల్ల హైడ్రోజన్ అంచనా వేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రముఖ చారిత్రాత్మక దేవాలయ సోమనాథ్ ట్రస్ట్ యొక్క 5 ఏళ్ల కాలానికి చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు. ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ గారు. ఎవరండి? నరేంద్ర మోదీ. వివరాలు చూద్దాం. ఒక చారిత్రాత్మక పరిణామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ సోమనాథ్ ట్రస్ట్ యొక్క 5 ఏళ్ల కాలానికి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇది ట్రస్ట్ చైర్మన్కు సాంప్రదాయ 1 సంవత్సర పదవి కాలం నుంచి గణనీయమైన నిష్క్రమణను సూచిస్తుంది. గుజరాత్ చారిటీ కమిషన్ ఆమోదించిన ఈ నిర్ణయము వేరెవల్ సమీపంలోని ఐకానిక్ సోమనాథ్ ఆలయ నిర్వహణలో కొనసాగింపు మరియు నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ కోస్టా సెరెనా యొక్క తొలి ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబైలో. చారిత్రాత్మక తరుణంలో కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ముంబై నుండి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ కోస్టా సెరెనా యొక్క తొలి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ స్మారక కార్యక్రమం గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన దేకో ఆప్నా దేశ్ చొరవతో భారతదేశం యొక్క క్రూయిజ్ మరియు పర్యాటక పరిశ్రమలో పరివర్తన దిశకు నాంది పలికింది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏ క్యాటలిస్ట్ ఫర్ గ్రోత్. నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నాయకత్వంలో మరి భారత ప్రభుత్వము క్రూయిజ్ టూరిజంను చురుకుగా ప్రోత్సహిస్తుంది. మరి క్రూయిజ్ రంగాన్ని పునర్జీవింపచేయడానికి అనేక వ్యూహాత్మక కార్యక్రమాలను కూడా అమలు చేయబడ్డట్లుగా మనకైతే ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-26 కాలానికి ఐక్యరాజ్య సమితిలో అడ్మినిస్ట్రేటివ్ మరియు బడ్జెట్ ప్రశ్నలపై సలహా కమిటీలో సేవ చేయడానికి నియమితులైన భారతదేశ సీనియర్ దౌత్యవేత్త ఎవరు? అంటే బ్యూరోక్రాట్. ఆన్సర్ ఆప్షన్స్ అండి సురేంద్ర అధానా. వివరాలు చూద్దాము. 2024-26 కాలానికి ఐక్యరాజ్య సమితిలో అడ్మినిస్ట్రేటివ్ మరియు బడ్జెట్ ప్రశ్నలపై సలహా కమిటీలో సేవ చేయడానికి సీనియర్ భారత దౌత్యవేత్త అయినటువంటి సురేంద్ర అధానా తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక అతని నైపుణ్యాన్ని మరియు అంతర్జాతీయ సమాజం అతనిపై ఉంచిన విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యొక్క శాశ్వత మిషన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్ సురేంద్ర అధానా ప్రశంసల ద్వారా ACABQకి తిరిగి ఎన్నికయ్యారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో 2022లో 41వ జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా యునెస్కోచే స్థాపించబడిన బయోస్పియర్ రిజర్వ్ల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ అండి నవంబర్ 3వ తారీఖు. వివరాలు చూద్దాం. నవంబర్ 3న ప్రపంచము 2022లో 41వ జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా యునెస్కోచే స్థాపించబడిన బయోస్పియర్ రిజర్వ్ల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా బయోస్పియర్ రిజర్వ్లు మరియు వాటి మధ్య సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడంలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మరియు అభినందించడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రకృతి మరియు సంస్కృతి మన గ్రహం యొక్క సహజ మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షించడంలో బయోస్పియర్ రిజర్వ్లు కీలక పాత్ర పోషిస్తాయి. బయోస్పియర్ రిజర్వ్ కోసము అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మానవ అభివృద్ధి, సాంస్కృతిక సంరక్షణ మరియు
పర్యావరణ సంరక్షణ మధ్య సమతుల్యతను సాధించడంలో ఈ నిల్వల యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించామంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నవంబర్ 5వ తారీఖు. ప్రతి నవంబర్ 5వ తేదీన ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని సునామీ జ్ఞానం మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేందుకు గ్లోబల్ కమ్యూనిటీ సమావేశం అవుతుంది. సునామీలు అపారమైన విధ్వంసక శక్తి యొక్క ప్రకృతి వైపరీత్యాలు, తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచర్యలు విరిగిపడడం మరియు గ్రహాంతర తాకిడి వంటి నీటి అడుగున అవాంతరాల వల్ల సంభవిస్తాయి. ఈ విపత్తు సంఘటనలు అరుదైనప్పటికీ చరిత్రలో లెక్కలేనన్ని మంది ప్రాణాలను బలికొన్నాయి. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం సందర్భంగా సునామీల వల్ల కారణాలు మరియు ప్రభావాలను మరియు అసమానతలను తగ్గించే ప్రపంచ లక్ష్యంతో అవి ఎలా కలుస్తాయో అన్వేషిద్దామంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, యువ భారతీయులలో ఓటరు ఉదాసీనతను పరిష్కరించడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT పాఠ్య పుస్తకాలలో ఇటీవల ఏ అంశాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్నికల అక్షరాస్యత కంటెంట్ అండి. వివరాలు చూద్దాం. యువ భారతీయులలో ఓటరు ఉదాసీనతను పరిష్కరించడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పాఠ్య పుస్తకాలలో ఎన్నికల అక్షరాస్యత కంటెంట్ను ప్రవేశపెట్టడానికి మరియు రాష్ట్ర విద్యా బోర్డును అనుసరించాలని సూచించడానికి సిద్ధంగా ఉంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉన్న ఓటర్లలో గణనీయమైన భాగం యువ పట్టణ ఓటర్లను ఆకర్షించడంపై దృష్టి సారించింది. భారత ఎన్నికల సంఘంతో భాగస్వామ్యంతో ఎన్నికల విద్యను విస్తరించడము. నెక్స్ట్ వన్, 2024లో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం? ఆప్షన్ సి, ఇండియా అండి. వివరాలు చూద్దాం. 5G మరియు 6G నెట్వర్క్ల పురోగతికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తూ 2024లో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీకి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్స్కేప్లో దేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ కేంద్ర కమ్యూనికేషన్ అండ్ IT మంత్రి అశ్విని వైష్ణవ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో ఈ ప్రకటన చేశారు. నెక్స్ట్, ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షోని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ, బెంగళూరు. ఇంపార్టెంట్. నవంబర్ 2, 2023న గౌరవనీయ రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ కర్ణాటకలోని బెంగళూరులో 3 రోజుల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షోని ప్రారంభించారు. ఇది ప్రదర్శన యొక్క 6వ ఎడిషన్. లఘు ఉద్యోగ్ భారతి అండ్ IMS ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించబడుతున్నాయి మరియు రక్షణ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ ఈవెంట్ మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ అనే థీమ్ అయితే కలిగి ఉంది. మరి ఈ ఈవెంట్ ప్రదర్శనకు వేదిక మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికతలు మరియు ఆవిష్కరణలు కానీ భారతదేశ ఆర్థిక ప్రకృతి దృశ్యంలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి. నెక్స్ట్ వన్, కేంద్ర సాయుధ బలగాల ట్రిబ్యునల్ చైర్మన్గా 4 సంవత్సరాల కాలానికి తిరిగి ఎన్నికైన ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరేంటి? ఆప్షన్ డి, రాజేంద్ర మీనన్. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ సాయుధ బలగాల ట్రిబ్యునల్ చైర్మన్గా 4 సంవత్సరాల కాలానికి తిరిగి ఎన్నికయ్యారు. జూన్ 6, 2027 వరకు అతని నాయకత్వానికి హామీ ఇచ్చారు. ఇది ఆయన వరుసగా రెండోసారి చైర్మన్గా కొనసాగడం సూచిస్తుంది. మొదట 2019లో ఈ స్థానానికి నామినేట్ చేయబడింది. ఏ లీగల్ కెరీర్ ఆఫ్ డిస్టింక్షన్. జస్టిస్ మీనన్ యొక్క న్యాయ ప్రయాణము భారతీయ న్యాయ వ్యవస్థకు గణనీయమైన నియామకాలు మరియు సహకారాల ద్వారా గుర్తించబడింది. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఇటీవల విడుదల చేసిన తీవ్రమైన పర్యావరణ ముప్పు నివేదిక గురించి క్రింది వాటిలో సరైన సమాధానము? ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ సరైనవి. చూద్దాం. తీవ్రమైన పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 2050 నాటికి 2.8 బిలియన్లకు పెరుగుతుందని ఒక అంచనా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఇది 1.8 బిలియన్లుగా ఉంది. IPE యొక్క ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్ 2023 తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న దేశాలలో సగానికి పైగా సబ్ సహారా ఆఫ్రికాలో ఉన్నాయని హైలైట్ చేస్తుంది. సో అన్ని అంశాలు కూడా సరైనవే. పూర్తి వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది.
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఐపీఈ ఇటీవలి నివేదిక ప్రకారము తీవ్రమైన వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 2050 నాటికి 2.8 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది ప్రస్తుతం 1.8 బిలియన్ నుండి పెరుగుతున్న వాతావరణ సవాళ్లు మరియు వాతావరణ సంబంధిత సంఘటనల ఫలితంగా ఈ భయంకరమైన ఫలితాలు వచ్చాయి. మరి సబ్ సహారా ఆఫ్రికాలోని హాట్స్పాట్లు. ఐఈపీ యొక్క ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్ 2023 తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న దేశాలలో సగానికి పైగా సబ్ సహారా ఆఫ్రికాలో ఉన్నాయని హైలైట్ చేస్తుంది. పర్యావరణ క్షీణత కారణంగా ఆకర్షణకు, పౌర అశాంతికి మరియు స్థానభ్రంశంకు అత్యంత అవకాశం ఉన్న దేశాలు మరియు ప్రాంతాలను గుర్తించడం ప్రపంచ పర్యావరణ ముప్పులను ఈ నివేదిక అంచనా వేస్తుంది. ఇంపార్టెంట్ అండి. అడిషనల్ క్వశ్చన్స్. మయూరాక్షి నది భారతదేశంలోని ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ జార్ఖండ్. ఎన్విరాన్మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరిశోధన ప్రకారం అంతరించిపోతున్న క్షీరదాల భాగాలను కనీసము ఏ దేశంలోని సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి చైనాలో అండి. నెక్స్ట్, ఐక్యూఏర్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో 4వ స్థానంలో ఉన్న భారతీయ నగరం? ఆప్షన్ బి ఢిల్లీ. B61213 అణుబాంబుతో ఏ దేశం సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ సి యుఎస్ఏ. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఏ నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటాం? ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి. మధ్యప్రాచ్యంలో గ్యాస్ కంప్రెషన్ ప్లాంట్ కోసం 15,000 కోట్ల ప్రాజెక్టుని ఏ భారతీయ కంపెనీ దక్కించుకుంది? ఆప్షన్ బి లార్సెన్ అండ్ టూర్బో. నెక్స్ట్ వన్, మిండుం మంజపై అనేది ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించిన పథకం? ఆప్షన్ బి తమిళనాడు. కలధన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కోల్కతా ఓడరేవును ఏ దేశంలో అనుసంధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ బి అంటే మయన్మార్. ఇంటిగ్రల్ ఫీల్డ్ అల్ట్రా వయలెట్ స్పెక్ట్రోస్కోప్ ఎక్స్పెరిమెంట్తో ఏ దేశం అనుసంధానించబడింది? ఆప్షన్ ఏ యుఎస్ఏ. నెక్స్ట్ వన్, ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ప్రచండ్ అనేది ఏమిటి? ఆప్షన్ బి తేలికపాటి పోరాట హెలికాప్టర్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2002వ సంవత్సరంలో. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1975. ఆప్షన్ సి. ఆప్షన్ 3. ఇందిరా ఆవాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 1985. క్రింది వాక్యాలను పరిశీలించండి. సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారం అనే కార్యక్రమాన్ని 1986లో ప్రారంభించారు. ప్రస్తుతం సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారం కార్యక్రమాన్ని నిర్మల్ భారత్ అభియాన్గా పిలుస్తున్నారు. పై వాటిలో సరైనవి ఏంటి? ఆప్షన్ 1 and 2. ఆప్షన్ 3 రెండు కూడా సరైనవే అండి. ఓకే, ఆప్షన్ 1 and 2 సరైనవి. జాతీయ సామాజిక కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 అండి 1995లో. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 2000 సంవత్సరంలో. క్రింది వాక్యాలను పరిశీలించండి. అభివృద్ధిలో ఉన్న తేడాలను సరిచేయడం, తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న ప్రాంతాల్లో నిరుద్యోగ నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన కోసము వెనుకబడిన ప్రాంతాల మంజూరు నిధిని 2007లో ప్రారంభించారు. వెనుకబడిన ప్రాంతాల మంజూరు నిధి కోసం ఇటీవల 2023-24 కేంద్ర బడ్జెట్లో 12,457 కోట్లు కేటాయించారు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 2007. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 అండి 2011. క్రింది వాక్యాలను పరిశీలించండి. సో విమానయానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉడాన్ స్కీమ్ను ప్రారంభించారు. సుగమ్య భారత్ అభియాన్ అనేది విమానయానాన్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిన మరొక పథకము. సో పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది, రెండో తప్పు. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 2018వ సంవత్సరంలో. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.